సార్ పోసాని కృష్ణమురళిని నిన్న హైదరాబాద్లో అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఏంటి కేసులు ఏంటి, ఏం కేసులు పెట్టారు సార్? పోసాని కృష్ణ గారు ఇంత ముందు వైఎస్ఆర్సీపీ నేత అనుకుంటా. అయితే మన అందరికీ వేగ్గా గుర్తుంటుంది ఆయన ఎంత అసభ్యకరమైన మాటలతోటి పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం జరిగిందో. పవన్ కళ్యాణ్ గారి గురించి వస్తే నేను నిన్న ఎక్కడో పాత వీడియోస్ ఏదో ఛానల్ రిలీజ్ చేసినప్పుడు నేను చూశాను. చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడటం జరిగింది, విచ్ ఇస్ డెఫినెట్లీ నాట్ యాక్సెప్టబుల్. శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో, దొంగ కొడుకులు అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ కొడుకులు అసలే ఈ లోకంలో ఎల్లకాలం ఒకటేలాగా ఉండదు. నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు, అది 100% కరెక్ట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ పాతవన్నీ తోతున్నారు, తీశారు. అసభ్యంగా మాట్లాడటం కూడా తప్పే అన్న విషయం ఈయనకి ఎందుకు తెలియదు మరి. ఈయన సినిమా ఇండస్ట్రీలో ఇన్నాళ్ళ నుంచి ఉన్నాడు, ఆయన ఒక రైటర్, చదువుకున్నాడు ఆయన. మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి రైట్ టు స్పీచ్ ఉంటుంది, కానీ మళ్ళీ అట్ ద సేమ్ టైం రైట్ టు డ్యూటీ కూడా ఉంటుంది. నీ డ్యూటీ ఏంటి? పక్కన వాళ్ళ రైట్స్ని హరించడం కూడా కరెక్ట్ కాదు. రైట్ టు డ్యూటీ కూడా ఉంటుంది. ఆ రైట్ టు డ్యూటీ అనేది మరి ఆయన ఎందుకు మర్చిపోయాడో తెలియదు. రైట్ టు రెస్పెక్ట్ అదర్స్ రైట్స్, ఇవన్నీ ఎలా మర్చిపోయాడో మరి తెలియదు. పోసాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది, వాటి కింద సెక్షన్స్ పెడతాం జరిగింది. 100% ఆయన అరెస్ట్ చేస్తాం కరెక్టే, దీన్ని నేను సమర్థిస్తున్నాను. నిన్న రాత్రి 8:30కి మై హోమ్ పూజాలో ఆయన ఉండే ఒక అపార్ట్మెంట్కి వెళ్ళి తలుపు కొట్టడం జరిగింది. జనరల్గా మై హోమ్ పూజ ఏంటి, పర్మిషన్ అప్రూవల్ ఉంటే కానీ లోపలికి రారు, కానీ వీళ్ళు పోలీసు వాళ్ళు కదా. మొన్న ఎలా అయితే వంశీని అరెస్ట్ చేశారో అలాగే సేమ్ వీళ్ళందరూ చాలామంది మై హోమ్ పూజలో విఐపీలు ఉన్నట్టు ఇప్పుడు అర్థమవుతుంది మనందరికీ. వెళ్ళి డైరెక్ట్ తలుపు కొట్టేసరికి ఎవరో ఇంటి పక్కన వాళ్ళేమో అని తెలుస్తాం జరిగింది. ఆయన బనీన్ షార్ట్ మీదే ఉన్నాడు ఆయన. అప్పటికప్పుడు ఆయన ఎటైనా వెళ్దాం అనుకొని చూస్తే ఒక 4 పోలీసు వాళ్ళు బెడ్రూమ్కి వెళ్తే బెడ్రూమ్కి, బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్కి వెనకాల ఫాలో అవుతూ ఉన్నారు. పోలీసు వాళ్ళతోటి పోసాన్ని కొంచెం ఆర్గ్యుమెంట్ చేసేసరికి పోలీసు వాళ్ళు కూడా ఆయన కూడా చాలా గట్టిగా చెప్తాం జరిగింది. పోలీస్ అన్నాక మాకు జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా వెళ్ళి అరెస్ట్ చేసే రైట్ ఉంటుంది, ఇదిగోండి నోటీస్ అని వాళ్ళ సతీమణికి నోటీస్ ఇస్తే ఆమె తీసుకోకపోతే అక్కడ నోటీస్ టేబుల్ మీద పెట్టేసి ఆయన తీసుకొని అరెస్ట్ చేస్తాం జరిగింది. పోసాని గురించి మనకు అందరికి తెలుసు కదా, ఆయన కొంచెం వేరే వాళ్ళకంటే భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఆయన, కాబట్టి ఆయన్ని తీసుకెళ్తాం జరిగింది. ఇది మన గుణపాఠం ఏంటి అంటే, లెసన్ ఏంటి అంటే, ఒక 5 ఏళ్ళు టైము గిరుక్కుని తిరుగుతుంది. మనం ఏమనుకుంటాం అంటే, మనం ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నాం, పవర్లోకి వచ్చాము, ఇంకొక 5 ఏళ్ళు కదా అప్పటికి చూసుకున్న తర్వాత కూడా మనమే వస్తే ఇంక మనం తిరగలేదు అనుకుంటాం. 5 ఏళ్ళ టైం గిరుక్కుని తిరిగి పోసానికి మళ్ళీ ఇప్పుడు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. దయచేసి నోరు మంచిదైతే ఊరు మంచిదే అని ఈ జరిగిన ఇన్సిడెంట్ నుంచి మనం అందరం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.